బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. కింగ్ నాగార్జున ఈసారి కూడా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఉండబోతున్నారు. బిగ్ బాస్ 9 లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కూడా లీక్ అవుతున్నాయి. అందులో నటి కల్పిక గణేష్ పేరు కూడా ఉంది. జూలై, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, యశోద లాంటి సినిమాలతో కల్పిక గణేష్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కల్పిక గణేష్ తరచుగా వివాదాల్లో నిలుస్తుంది. ప్రిజం పబ్ లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదు. పబ్బు సిబ్బందిపై అసభ్యకర పదజాలంతో కల్పిక విరుచుకుపడింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల ఒక రిసార్ట్ లో కూడా కల్పిక గణేష్ అక్కడ సిబ్బందితో గొడవ పడింది. నానా హంగామా కూడా చేసింది. సిగరెట్ల కోసం కల్పిక చేసిన హంగామా ఆమెపై ట్రోల్స్ కి కూడా కారణమవుతున్నాయి. తాజాగా కల్పిక గణేష్ వ్యవహార శైలిపై ఆమె తండ్రి సంగవార్ గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్పికపై ఆమె తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేయడం ఊహించని పరిణామం. తన కుమార్తె కొంతకాలంగా డిప్రెషన్, మెంటల్ డిజాస్టర్ తో బాధపడుతుందని పేర్కొన్నారు. ఆమెపై సంగవార్ పోలీసులకి కంప్లైంట్ చేస్తూ తన కుమార్తె వల్ల కుటుంబ సభ్యులకి, ప్రజలకి ప్రమాదం ఉందని తెలిపారు. అయితే 2 ఏళ్లుగా కల్పిక డిప్రెషన్ కి సంబంధించి మెడిసిన్ ఆపేసింది. దీంతో తరచుగా కుటుంబ సభ్యులతో, బయట వ్యక్తులతో గొడవకు దిగుతోంది. రిహాబిటేషన్ సెంటర్ లో చేర్పించాం. అక్కడ కూడా గొడవ పెట్టుకుని వెళ్లిపోయింది. ఆమె బయట ఉంటే చాలా ప్రమాదం. ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించింది. తన కుమార్తెని తిరిగి రీహాబిటేషన్ సెంటర్ లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంగవార్ పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో కల్పిక గణేష్ బిగ్ బాస్ లోకి ఏం చేయబోతుందన్న వార్తలైతే వచ్చాయి. ఈ తరుణంలో ఆమె తండ్రి చేసిన ఫిర్యాదు ఎలాంటి పరిణామాలకు దారితీయబోతోంది? తండ్రి చేసిన వ్యాఖ్యలతో కల్పిక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం సాధ్యమేనా అనే అనుమానం కూడా ఉంది. అయితే కల్పిక బిగ్ బాస్ ఎంట్రీపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు.